బట్టతలతో బాధపడుతున్నారా? లేటెస్ట్ టెక్నిక్ తో శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. బతుకు పోరులో భాగంగా ఇంటి నుంచి బయటకు వచ్చిన శ్రమజీవులు, ఇళ్లలో వంటలు చేసుకుంటున్న ఇల్లాళ్ళు, జీవన గమనంలో భాగంగా ఆఫీసులకు వెళ్తున్న ఉద్యోగస్తులు, అక్షరం ముక్క నేర్చుకునేందుకు బడిబాట పట్టిన చిన్నారుల జీవితాలు ఉప్పెనలా దూసుకొచ్చిన బాంబులకు బలైపోయిన విషాద ఘటనలకు వేదికైంది ఇజ్రాయెల్. అటు ఇజ్రాయెల్ తీసుకున్న ప్రతీకారానికి గాజాలో వేలాది మంది పరిస్థితి కూడా ఇదే. అయితే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్న నాయకులు ఫుల్ సెక్యూరిటీతో క్షేమంగా ఉంటే, ఏ దిక్కులేని సగటు జీవులు మాత్రం జీవితాలు కోల్పోయి తల్లడిల్లిపోతున్న పరిస్థితులకు ఆలవాలంగా మారాయి ఆ రెండు దేశాలు. అక్కడ తాజా పరిస్థితిని ఒకసారి పరిశీలిద్దాం. దశాబ్దాల నాటి పోరాటాన్ని కొనసాగిస్తూ ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ నిఘాను పరిహసిస్తూ హమాస్ మిలిటెంట్లు అటు ఆకాశం నుంచి ఇటు జల మార్గాల నుంచి మరోవైపు నేల మార్గాల నుంచి దూసుకొచ్చి చేసిన ఘోర కృత్యాలు ప్రపంచాన్నంతా నిర్ఘాంతపరుస్తున్నాయి. హమాస్ మూకలు గాజా సరిహద్దుకు ఆనుకుని ఉన్న కిబూట్జ్ ప్రాంతంలో ఏకంగా 80 మందిని పొట్టన పెట్టుకున్నారు. అందులో యోనాథన్ అనే ఇజ్రాయేలీ అమెరికన్ కుటుంబం కూడా ఉంది. యోనాథన్ తన భార్య, తల్లి, 3 పిల్లలతో నివాసం ఉంటున్నాడు. శనివారం ఉదయం హమాస్ ఉగ్రవాదులు రాకెట్లతో దాడి చేస్తున్న విషయం తెలుసుకున్న ఈ కుటుంబం వెంటనే ఇంటి తలుపులు మూసేసింది. సెక్యూరిటీ రూమ్లోకి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని యోనాథన్ భార్య తమర్ ఖేదం ఆస్ట్రేలియాలో ఉన్న తన బంధువులకు, స్నేహితులకు ఫోన్ చేసి చెప్పారు. ఓ గంట తర్వాత హమాస్ ఉగ్రవాదులు ఆ ఇంటి వద్దకు చేరుకున్నారు. కాల్పులు జరుపుతూ తలుపులు బద్దలు కొట్టుకుని ఇంట్లోకి ప్రవేశించారు. ఆ సెక్యూరిటీ గదిని లక్ష్యంగా చేసుకుని కాల్పులు సాగించారు. జస్ట్ కొద్ది క్షణాల్లోనే ఆ కుటుంబంలో 6 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. యుద్ధం ఎందుకు జరుగుతుందో తెలియదు. యుద్ధంతో వారికి ఎటువంటి సంబంధమూ లేదు. కొత్తగా పెళ్లైన జంటలు, బిడ్డ పుట్టినరోజు జరుపుకుంటూ ఆనంద క్షణాలను అనుభవిస్తున్న తల్లిదండ్రులు, ఆఫీసులో పని పూర్తి చేసుకుని ఇంటికొచ్చి భోజనానికి కూర్చున్న ఉద్యోగులు, ఇలా యుద్ధానికి ఎటువంటి సంబంధం లేని ఎన్నో కుటుంబాల ఆశలు, ఆశయాలు, ఆనందాలు ఇళ్ల మీద పడి విధ్వంసం సృష్టించిన బాంబుల సాక్షిగా సజీవ సమాధైపోయాయి. కాళ్ళు చేతులు పోగొట్టుకుని, కన్నవారు ఎక్కడున్నారో తెలియని స్థితిలో జారుకుని అమ్మ వెళ్ళొస్తా అంటూ బయటికెళ్లిన బిడ్డల పరిస్థితి ఏమిటో, ఎక్కడున్నారో తెలియని స్థితిలో ఎన్నో మాతృ హృదయాలు తల్లడిల్లిపోతున్నాయి. ఎక్కడ చూసినా భయం, ఎక్కడ చూసినా ఆందోళన, ఎక్కడ చూసినా చిన్న భిన్నమైన భవనాలు, అపార్ట్మెంట్లు, ఆ శిథిలాల కింద నలిగిన ప్రాణాలు పోగొట్టుకున్న వారు కొందరైతే శరీర అవయవాలు తెగిపడి ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్న వారు మరికొందరు. వీరందరినీ కాపాడేది ఎవరు? ఇప్పటికిప్పుడు వీరిని కాపాడాలంటే ఎవరికి సాధ్యం? ఊహించని విధంగా తమ మీద దాడికి తెగబడ్డ హమాస్ రాక్షసులను అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వం ముందు కదిలింది. వారం రోజులుగా వైమానిక దాడులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ బలగాలు శుక్రవారం నేరుగా ఆ ప్రాంతంలో అడుగుపెట్టాయి. భూతల దాడులను ప్రారంభించాయి. అంతకుముందు 24 గంటల్లోగా ఉత్తర గాజాను వీడి వెళ్లాలంటూ అక్కడి పాలస్తీనీయులకు ఇజ్రాయెల్ హెచ్చరిక జారీ చేసింది. గడువులోగా వెళ్లకపోతే తర్వాతి పరిణామాలకు తాము బాధ్యులం కాదని తేల్చి చెప్పేసింది. అయితే ఉత్తర గాజాలో నివసించేవారు 11 లక్షల మంది. వారంతా ఒక్కరోజులా ప్రాంతాన్ని ఖాళీ చేయటం ఎలా సాధ్యమంటూ ఐక్యరాజ్య సమితి ఇజ్రాయెల్ను ప్రశ్నించింది. ఈ హెచ్చరికను ఉపసంహరించుకోవాల్సిందిగా ఇజ్రాయెల్ను కోరింది. ఈ నేపథ్యంలో గాజా సిటీ నుంచి వెళ్లిపోతున్న వారిపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరపడంతో 70 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో అత్యధికులు మహిళలు, చిన్నారులే ఉన్నారు. దీంతో ప్రాణభయంతో అనేక మంది వలసబాట పట్టారు. కార్లు, ట్రక్కుల్లో, గాడిదలు లాగే బండ్లలో దుప్పట్లు, ఇతర సామాన్లు సర్దుకొని చాలా మంది బిక్కబిక్కమంటూ గాజా సిటీని వీడుతున్నారు. హమాస్ ను సమూలంగా నిర్మూలించాలంటే భూతల దాడులు అనివార్యమని ఇజ్రాయెల్ డిసైడ్ అయిన నేపథ్యంలో గాజాలో నివసించే లక్షలాది మంది ప్రజల ప్రాణాలకు తీవ్రమైన ముప్పు ఏర్పడింది. మొత్తానికి కొద్ది రోజుల క్రితం మొదలైన ఈ యుద్ధకాండలో అటు ఇజ్రాయెల్, ఇటు గాజాలో చనిపోయిన వారి సంఖ్య అధికారిక లెక్కల ప్రకారం 2800. వీరిలో 1300 మందిలో 247 మంది ఇజ్రాయేలీ సైనికులు. వీరికి 6 రెట్ల మంది ఇజ్రాయెల్లో నివసించే దేశ విదేశీలే.
అటు గాజాలో కూడా ఇదే పరిస్థితి. ఈ దేశానికి చెందిన 1200 మంది ప్రజలు, సైనికులు ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. అయితే దేశ రక్షణ కోసం ఉద్దేశింపబడిన సైనికులు వీరమరణం పొందడం అన్నది సహజమే, కానీ ఏ పాపము ఎరగని ప్రజల్ని బలి తీసుకోవటం ఏం యుద్ధనీతి? చనిపోయిన వారి సంగతి అలా ఉంటే, ఉన్నట్టుండే ఇజ్రాయెల్ మీద విరుచుకుపడ్డ హమాస్ మిలిటెంట్లు కనిపించిన వారందరి మీద బుల్లెట్ల వర్షం కురిపించాయి. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా మట్టుబెడుతూ ముందుకు కదిలాయి. అటు వందలాది మంది ఇజ్రాయెల్లో నివసించే దేశ విదేశాలకు చెందిన ప్రజల్ని, సైనికుల్ని బందీలుగా తీసుకొచ్చేశాయి. తమ మీద దాడి చేసే వారి ప్రాణాలు నిర్దాక్షిణ్యంగా తీసేస్తామంటూ హెచ్చరించాయి. శాంపిల్ కోసం కొంతమందిని చంపేసి ఆ రుజువులను ఇజ్రాయెల్ ప్రభుత్వం చూసేలాగా ప్రదర్శించాయి. ఈ రెండు దేశాలు కూడా ఆడుతున్న ఈ మృత్యు క్రీడ యుద్ధ నియమాలను పట్టించుకోకుండా, గతంలో చేసుకున్న ఒప్పందాలను పట్టించుకోకుండా నిర్విరామంగా సాగుతూనే ఉంది. ఈ యుద్ధాన్ని ఆపేందుకు భారత ప్రధాని మోదీతో పాటు అగ్ర రాజ్యాధినేతలు ఒకరి తర్వాత ఒకరుగా స్పందిస్తూనే ఉన్నారు. అయితే వారి విన్నపాలేవి పట్టించుకోకుండా ఆ రెండు దేశాలు దాడులను మరింత పెంచుకుంటూ ముందుకు పోతున్నారు. జనం ప్రాణాలతో చెలగాటమాడుతూనే ఉన్నారు.